హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కథ తెలుసుకుందాం. అనగనగనగనగనగా ఒకరోజు విజయనగర సామ్రాజ్యంలో రాయలవారు సభ నిర్వహిస్తున్నారు. ఆ రోజు తెనాలి రామలింగడు సభకి చాలా ఆలస్యంగా వచ్చాడు. రాజు ఎందుకు ఆలస్యమైంది అని అడిగాడు. మహారాజా, మా చిన్నబ్బాయి ఈరోజు చాలా పేచీ పెట్టాడండి, వాణ్ణి సముదాయించి వచ్చేసరికి లేట్ అయింది అన్నాడు రామలింగడు. రాయలవారు పక్కన నవ్వేస్తూ, రామలింగ, ఏదో ఒక సాకు చెప్పాలని అలా చెబుతున్నావు, కానీ చిన్నపిల్లలకి నచ్చ చెప్పడం అంత కష్టమా చెప్పు అన్నాడు. లేదు మహారాజా, మారాం చేసే పిల్లల్ని ఊరుకోపెట్టడం అంత తేలికైన పనేం కాదు, అంతకంటే కష్టమైన పని ఇంకొకటి లేదు, నన్ను నమ్మండి అన్నాడు రామలింగడు వినయంగా. నువ్వు చెప్పింది అస్సలు నమ్మను అన్నారు రాయలవారు. నిజం మహాప్రభు, చిన్నపిల్లలు అది కావాలి ఇది కావాలి అంటూ విసిగిస్తారు, ఇవ్వకపోతే ఏడుపు మొదలు పెడతారు, వాళ్ళ ఏడుపు మానిపించడం చెప్పలేనంత కష్టం అంటూ వివరంగా చెప్పడానికి ట్రై చేశాడు రామలింగుడు. రాజు దీనికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. సరే, ఇంక ప్రాక్టికల్ గా చూపిస్తే గాని మీరు ఒప్పుకోవడం కష్టం, మన ఇద్దరం ఒక ఆట ఆడుకుందాం, మీరేమో నాన్నగారు, నేనేమో మీ చిన్న అబ్బాయి. సో చిన్నపిల్లలు మారాం చేస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, మీరేమో నన్ను నచ్చజెప్పి ఊరుకోబెట్టాలి, ఓకేనా అన్నాడు రామలింగుడు. స్టార్ట్ చేద్దాం అన్నాడు. రాయలవారు ఇంకా ఊకొట్టను లేదు, అనను లేదు. రామలింగుడు మాత్రం ఏడుపు మొదలెట్టేశాడు. సరే, ఇంక ఈ విషయం రాయలవారికి కూడా సరదాగా వినోదంగా ఉంది. ఊరుకోమన్నా, ఏడవకు, ఏం కావాలంటే అది నీకు ఇస్తాను, సరేనా అన్నారు రాయలవారు యాక్టింగ్ లోకి దిగిపోతూ. రామలింగుడు మిఠాయి అడిగాడు. ఓకే, నేను కొనిస్తాగా అంటూ రామలింగుడిని తీసుకుని మార్కెట్కి వెళ్ళారు. మిఠాయి కొనిచ్చాడు. కొంచెం తిన్నాడు రామలింగుడు. ఇంకా అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం, ఇటు పరిగెట్టడం అటు పరిగెట్టడం చేశాడు. రాజుని కూడా పరుగులెత్తించాడు. మరి చిన్నపిల్లని పట్టుకోవాలి కదా పడిపోకుండాను, అందుకని రాజు కూడా పరిగెట్టాడు అనమాట. అక్కడ ఒక రంగురంగుల సంచి బ్యాగ్ కనిపించింది. కొనివ్వమని అడిగాడు రామలింగుడు. రాజు కొనిచ్చాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఓ ఏనుగు రాజవీధిలో అలా నడుచుకుంటా వెళ్తా ఉంది. నాకు ఆ ఏనుగు కావాలి అన్నాడు రామలింగుడు. ఇంకా మరి చేసేదేం లేక రాజుగారు ఆ ఏనుగును కూడా కొనేశాడు. రాజుగారు కదా కొనేశాడు. ఈ ఏనుగు నీదే, ఇంకింటికి వెళ్దామా అన్నాడు రాజుగారు. అనేటప్పటికీ సరే అన్నాడు రామలింగుడు. కానీ ఆ ఏనుగుని తీసుకొచ్చి తన బ్యాగ్ ఉంది కదా రంగురంగుల సంచి, అందులో పెట్టి ఇంటికి తీసుకెళ్దాము అన్నాడు. ఏనుగు సంచిలో పట్టదు నాన్న, ఇంకేదైనా అడుగు అన్నారు రాయలవారు. నో 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 నో, వీల్లేదు, నాకు ఈ ఏనుగుని సంచిలో పెట్టాల్సిందే, నాకు ఇంకేం వద్దు అంటూ ఏడవడం మొదలు పెట్టాడు రామలింగుడు. నడి రోడ్డు మీద కూర్చుని ఏడుపు ఎక్కువ చేయడం మొదలెట్టాడు. ఇంకా చెప్పి 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 విసిగిపోయాడు రాజు. ఇంకా అనేసారు, రామలింగ, నేను ఓడిపోయాను అని చెప్పేసరేటప్పటికి నీరసంగా రామలింగుడు నవ్వుకుంటూ లేచి రాయలవారికి వినయంగా నమస్కారం చేశాడు. ఇదేనండి మరి పేచీ అంటే, పిల్లల పేచీ అంటే అంటూ. ఇంకా చూసారా, కథ అయితే ఇంతే. కానీ మరి ఆ అమ్మ నాన్నని ఇలాగా ఏడిపించే పిల్లలుంటే వాళ్ళు మాత్రం ఈ కథ విని తప్పకుండా మారాలి సుమా. అమ్మని నాన్నని ఏడిపించకూడదు, ఏం కావాలంటే చక్కగా కొనిపించుకోవాలి, అంతేగాని నాకు ఇదే కావాలి అని పేచి పెట్టి ఏడిపించకూడదు. మీరు మంచి పిల్లల్లా తయారవ్వాలి, ఓకేనా? మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.